2025 సంవత్సరం కుంభరాశి ఫలితాలు చెప్పుకుందాం. 2025 సంవత్సరానికి కుంభరాశి ఫలితాలు. ఈ కుంభరాశికి శని ఉన్నాడు. ఈ శని మార్చి 30తో కుంభం నుంచి మీనానికి వస్తాడు. ద్వితీయం అంటాడు. ద్వితీయంలో అటువంటి శని ధనాధిపతి అంటాడు. ధనాన్ని రక్షిస్తాడట. ఏందయ్యా నా ధనాన్ని రక్షించేది, ఉన్నది మొత్తం పోయింది, అప్పుల పాలైనాను, నా ధనాన్ని ఎవరు రక్షిస్తాడు, నాకు ధనం ఉంటాయి కదా రక్షించడానికి అనుకుంటారు. ధనం లేకపోవచ్చండి. ధనం లేకపోయినా నీకు అప్పు రావాలి అంటే నీ ఆస్తి చూసి అప్పిస్తాడు. వాడేం చేస్తాడు, అప్పించిన వాడు 5 ఏళ్ళు కూడా నిన్ను ఇబ్బంది పెట్టకుండా ఉంటాడు. ఎందుకంటే వడ్డీ అసలు పెరిగితే ఆస్తి కాజేద్దామని చూస్తాడు. అది లోపల వాడికి ఆ ఉద్దేశం ఉన్నట్టుగా నీకు అర్థం కాదు. అబ్బా ఎంత మంచివాడురా, ఇన్నాళ్ళు ఇవ్వకపోయినా నా డబ్బులు అడగలేదురా అని నువ్వు అనుకుంటావు. వాడు చివరికి వచ్చేప్పటికి నిలేసి ఆస్తి స్వాధీనం చేసుకునే పరిస్థితిలో ఉంటాడు. అటువంటి పరిస్థితుల్లో మీకు వేరే అప్పు పుట్టి కానీ నీవు సంపాదించి కానీ బాకీ తీర్చుకొని ఆస్తిని నిలబెట్టుకుంటాడు. అది ధనాధిపతి. నీకు ఆస్తులు నిలబడతాయి. ఆస్తి ఉంటే అప్పు పుడుతుంది. అప్పు పుడితే బతకడానికి మార్గం ఉంటుంది. కాబట్టి ఈ శని ద్వితీయంలో ఉన్నటువంటి శని ధనాధిపతి. కాబట్టి ఇంతకుముందేమో బాగా అప్పులు చేసుకొని బాగా సుఖంగా బతికి పంచపక్ష పరమాన్నాలతో తిని సంతోషంగా ఉన్నావు. కానీ మార్చి 30 నుంచి ద్వితీయానికి వచ్చిన శని వల్ల ఎక్కడెక్కడ వాడు అప్పుల వాడు పెక్కుని తింటూ ఉంటారు. నలుగురికి 4 కాస్తలు ఇచ్చి ఇంకా ఎక్కడో చోట తిప్పబడి బంగారంతో సహా సర్వం అమ్ముకొని వాడి బాకీలు తీరుస్తూ ఉప్పు కారం వేసుకొని తింటావు. మరి ద్వాదశంలో శని ఉన్నప్పుడేమో పంచపక్ష పరమాన్నాలతో తింటావు. చివరికి వచ్చి ఉప్పు కారం తీసుకొని నూనె గుడ్డైనా సరే, చిరిగిపోయిన గుడ్డైనా సరే కుట్టుకొని తిరుగుతావు. కానీ బాకీలు మాత్రం తీరిపోతాయి. ధనాధిపతి అయినాడు కాబట్టి అన్ని విధాలా బాగుంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మంచి రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి కదా అని నమ్మద్దు. కాబట్టి మీ జాతకాలు చూపించుకోండి. శనికి 19,000 జపం చేయించుకోవాలి. ఇంకా ఇది గోచారమే చెబుతోంది, గోచారం కాబట్టి మీ జన్మల గణరీత్యా ఇంకేమన్నా తేడాలుంటే చూపించుకుంటే మీకు అన్ని విధాలా బాగా మేలు జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా చూస్తుంటే అంత మంచిది. ఈ రాశి కాదండి, అందరూ కూడా ఇప్పుడు జాగ్రత్త పడితేనే మేలు జరుగుతుంది. లేకపోతే మాత్రం సమస్యలు బాగా ఎక్కువగా ఉంటాయి. చూడండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి వస్తువు రేట్లు పెరిగిపోయినాయి. ఏ వస్తువైనా ఆఖరి కూరగాయల దగ్గర నుంచి కూడా విపరీతమైన రేట్లు పెరిగిపోయినాయి. మధ్యతరగతి వాళ్ళు బతకడం చాలా కష్టంగా ఉంది. కాబట్టి మనం జాగ్రత్త పడితే ఎంతైనా మంచిది. ఉన్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, ఇప్పుడు అవసరం గుడ్డలు ఏ నూలు గుడ్డలు 4 కట్టుకుంటే పర్వాలా, కానీ ఎక్కువ కాస్ట్లీ గుడ్డలు కట్టుకుంటే తినడానికి అన్నానికి కరువు అవుతుంది. కాబట్టి దేనికి ఎంత వాడాలి, ఒక లిమిటేషన్ మీద బతికితే మాత్రం ఎవరికి ఎటువంటి సమస్య రాదు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి దాదాపు మంచి రోజులు దగ్గరలో ఉన్నాయి. కాబట్టి అయినా మీ జాతకం చూపించుకుంటే అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.